హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నో మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. బేసికల్ గా ప్రతి వీడియో చాలా మోటివేషనల్ గా చెప్తూ ఉంటారు. ప్రతిసారి ఒక మాట చెప్తూ ఉంటారు, 41 రోజులు దీక్ష చేయండి మీ జీవితంలో మార్పులు జరుగుతాయి అని అంటూ ఉంటారు. అసలు ఈ ఆన్లైన్ క్లాసెస్ లో ఏం చెప్తున్నారు, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే సాయి కృష్ణ గారు. నమస్తే సువర్ణ గారు. ప్రతిసారి మీరు పంచభూతాలు అంటారు, అనంత విశ్వం అంటారు, మీ పేరు కూడా అనంత సాయి కృష్ణ. యాక్చువల్లీ స్పిరిచువల్ గురువుగా 20 సంవత్సరాల నుంచి ఇదే ప్రొఫెషన్ లో ఉన్నారు. కుదిరితే ఒక నలుగురికి ఈ జర్నీ గురించి చెప్తున్నారు, స్పిరిచువల్ మార్గాన్ని ఎంచుకోమని సజెస్ట్ చేస్తున్నారు. పర్టికులర్ గా మీరు 41 రోజుల దీక్ష అంటారు. ఈ 41 రోజుల దీక్ష గురించి మీరు ఆన్లైన్ క్లాసెస్ లో ఏం చెప్తారో ఈ రోజు సుమన్ టీవీ స్టూడియోలో తెలుసుకోవాలని. సరే అండి, ఇప్పుడు ఫస్ట్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళకు 3 సమస్యలు అని చెప్పాము కదా. 3 సమస్యలు వింటామండి. విన్న తర్వాత ఫస్ట్ వాళ్ళు ఒక 10 నిమిషాలు టైం కేటాయించుకోండి అని చెప్పేస్తాం. ఆ టైం కేటాయించుకున్నప్పుడు వాళ్ళ ఉన్న ప్లస్లు ఏంటి, వాళ్ళ ఉన్న మైనస్లు ఏంటి అనేది ఒక పేపర్ పైన రాసుకొస్తాం. రాసుకొచ్చిన తర్వాత దాంట్లో నెగిటివ్ ఎక్కువ ఉంటాయి, పాజిటివ్ చాలా తక్కువ ఉంటాయి. ఆ నెగిటివ్ వాళ్ళని కూర్చోబెట్టి అన్ని పేపర్లు అక్కడ పెట్టిన తర్వాత ఏదో ఒక పేపర్ తీసుకుని చదివినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అక్కడ అప్పటి వరకు రియలైజ్ అవ్వరు. మేము ఎప్పుడైతే చెప్పేది స్టార్ట్ చేస్తామో వాళ్ళ జీవితంలో నెగిటివ్ జరిగిన దానికన్నా పాజిటివ్ ఎక్కువ జరిగి ఉంటుంది. వాళ్ళకి ఆ విషయం తెలియదు అనమాట. అంటే పాజిటివ్ గుర్తురాదండి. ఇప్పుడు మనము జన్మ తీసుకున్నప్పటి నుండి ఈ క్షణం వరకు మన జీవితంలో ఎప్పుడో ఒకసారి నెగిటివ్ జరిగి ఉంటుంది. రోజు ఒక 4 సార్లు 5 సార్లు అనుకోండి. కానీ మనము పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా శ్వాస తీసుకుంటున్నాము, నీళ్లు తాగుతున్నాము, ఫుడ్ తీసుకుంటున్నాము. ఇవన్నీ మనకు ఉపయోగపడుతున్నాయి కదా. అంటే ఇవన్నీ పాజిటివే కదా. అంటే ఇవన్నీ ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా పంచభూతాల ద్వారా మనకు వస్తుంది. బట్ మనిషి ఏం చేస్తున్నాడు అంటే అతని జీవితంలో జరిగిన పాజిటివ్ని వదిలిపెట్టేసి నెగిటివ్ని వెతుక్కుంటూ వస్తున్నాడు. ఆ నెగిటివ్ వెతికే క్రమంలో ఏమవుతుంది, అతని చుట్టూ ఒకటి కంచె వేసుకుంటున్నాడు. నెగిటివ్ కంచె అనేది పొలం ఉంటుందండి. పొలంకి కంచె వేసామనుకోండి, లోపలికి ఎవరైనా వస్తారా? ఎవరు రారు. అదే ఓపెన్గా ఉంటే అందరూ వచ్చేస్తారు. ఇక్కడ మనిషి ఏం చేస్తున్నాడంటే ఆ నెగిటివ్ అనే వైబ్రేషన్కి, నెగిటివ్ ఆరాకి ఓపెన్ డోర్స్ పెట్టేశాడు అనమాట. పెద్దలో మాట అంటారు చూడండి, దరిద్ర దేవత తలుపు కొడుతూనే ఉంటుంది, అదృష్ట దేవత ఒకసారి తలుపు కొట్టినప్పుడే మనం తీయాలని. ఇక్కడ ఏం జరుగుతుందంటే అదృష్ట దేవత ఎప్పుడు తలుపు కొడుతూనే ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే అదృష్ట దేవత తలుపు కొట్టినప్పుడు తీయము. దురదృష్ట దేవత, దరిద్ర దేవత ఎప్పుడైతే తలుపు కొడుతుంటే రోజు తీస్తూనే ఉంటాము. అంటే ఇక్కడ దరిద్ర దేవత అంటే ఏంటంటే నెగిటివ్ వ్యక్తుల దగ్గర కలవడము, నెగిటివ్ మాటలు వినడము, నెగిటివ్ పనులు చేయడము, ఇవన్నీ ఏమంటే దరిద్ర దేవతతో సమానం అనమాట. వాటికి ఎప్పుడు మనము వెల్కమ్ పలుకుతూనే ఉంటాము. అదే 10 మంది ఎవరైనా ఒక మంచి వాళ్ళు కూర్చొని 4 మంచి మాటలు చెప్పారనుకోండి, పాజిటివ్ మాటలు చెప్పినా వినమనమాట, అక్కడ కొట్టేస్తాము. ఎప్పుడే కానీ భగవంతుడు డైరెక్ట్గా వచ్చి మనకు సాయం చేయడండి, ఏదో ఒక రూపంలో మన దగ్గరికి పంపిస్తూ ఉంటాడు. బట్ మనం ఏం చేస్తున్నామంటే వీటన్నిటిని కొట్టి పాడేస్తుంటాము. నా లైఫ్ ఇలాగుంది, నా లైఫ్ ఇలాగుంది అన్నప్పుడు ఏమవుతుందంటే మనమే కోరుకుంటున్నాము. మన జీవితానికి మనమే సృష్టికర్త, మనమే మూల కారణం. కాబట్టి మన జీవితంలో జరిగే ప్రతి దానికి మనమే కారణం అండి. ఇక్కడ వేరే వాళ్ళు అయితే కానే కాదండి. ఈ విధంగా అక్కడ క్లాస్లో ఈ విధంగా స్టార్ట్ చేస్తాము. తర్వాత అర్లీ మార్నింగ్ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి అర్లీ మార్నింగ్ ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంటుంది, ఒక శ్లోకం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. మనము ప్రతిసారి పంచభూతాలను అని చెబుతూ ఉంటాము. ప్రతిసారి నేను పంచభూతాలు అన్నప్పుడు మీకు కూడా విసుగు వస్తూ ఉంటుంది. పంచభూతాలు ఏంటి అని. పంచభూతాలు లేని స్థలం అంటే ఎక్కడ ఉండదు. ఈ ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా పంచభూతాలు ఉంటాయి. కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం, యద్భావం తద్భవతి. నీవు ఏదైతే అనుకుంటావో అది నీ ద్వారా జరుగుతుందని. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి ఉదయం లేచినప్పుడు ఎటువంటి ఆలోచనలతో ఉంటే ఆ రోజంతా అదే విధంగా రీసైకిల్ జరుగుతూనే ఉంటుంది. బాధతో బయటకు వచ్చాడు అనుకోండి, ఆ రోజంతా నెగిటివ్ పనులే జరుగుతుంటాయి. అన్ఎక్స్పెక్టెడ్గా గొడవ పడ్డము, ఈయనకి సంబంధం లేకపోయినా ఎవరో వచ్చి ఈయనతో గొడవ పెట్టుకోవడము, ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట. ఇవన్నీ జరిగే క్రమంలో అర్లీ మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఒక 5 నిమిషాలు టైం కేటాయించుకొని ఫస్ట్ మీరు పీస్ ఆఫ్ మైండ్తో కూర్చోండి అని చెప్పేస్తాము. అలా కూర్చొని తర్వాత ఇప్పటి వరకు మనం బయట ఎక్కడ చెప్పలేదండి. ఇది ఎలాగుంటుందంటే మనం ఎక్కడికి వెళ్ళినా పంచభూతాలతో మమేకం అవుతామని చెప్పేస్తాం కదా. అట్లా మనం అక్కడ కూర్చొని తర్వాత వాళ్ళతో ఒకటి పదే చెప్పిస్తాము. ఏంటంటే నేను ఈ క్షణం నుండి నేను వేసే ప్రతి అడుగు, వెళ్ళే ప్రతి చోటు, కలిసే ప్రతి వ్యక్తి, చేసే ప్రతి పని సక్రమంగా, సవ్యంగా, సరళంగా, విజయంగా జరిగినందుకు, జరుగుతున్నందుకు, జరగబోతున్నందుకు అనంత విశ్వానికి, పంచభూతాలకు, నాకు సహాయం చేసిన ప్రతి వ్యక్తికి, సకల సృష్టికి నేను నా యొక్క మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా హృదయపూర్వకంగా కృతజ్ఞత భావం తెలుపుకుంటున్నానని ఈ విధంగా ఒక 21 టైమ్స్ వాళ్ళతో రిపీటెడ్గా చెప్పించడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ప్రతి విషయానికి పాజిటివ్ నెగిటివ్ ఎలా ఉంటుందో
నాణ్యానికి బొమ్మ బొరుసు ఎలా ఉంటుందో ఒక మాట చెప్పినప్పుడు కామెడీగా కొంతమంది తీసుకుంటారు, సీరియస్గా కొంతమంది తీసుకుంటారు. ఇప్పుడు మీరే అంటున్నారు విశ్వంతో మాట్లాడమంటున్నారు. బయట నవేడేస్ పిల్లలు తల్లిదండ్రులతోనే మాట్లాడలే, మంచి వైపు వెళ్ళమని వాళ్ళు చెప్తూ పంచుతారు. బట్ ఫస్ట్ వాళ్ళు చూస్ చేసుకునేది చెడు మార్గం, వెళ్ళే దారి కూడా అదే బాగుంది వాళ్ళకి యాక్చువల్లీ. మరి ఇలాంటి రోజుల్లో బ్రతుకుతున్న మనం స్పిరిచువల్ జర్నీకి వచ్చిన తర్వాత అనంత విశ్వానికి థ్యాంక్ యూ చెప్పడం, కృతజ్ఞతాభావంతో ఉండడం, మనల్ని మాట్లాడు ఎంతమంది పాటిస్తున్నారండి? ఇప్పుడు మీరు చెప్పిందంతా స్పిరిచువల్ జర్నీలో వాళ్ళందరూ చేస్తున్నారు. 90%లో ఎంతమంది దీన్ని ఫాలో అవుతున్నారు అసలు? అదే చెప్తున్నాను, 90%లో స్పిరిచువల్ జర్నీ చేసేది 10% ఉంటారు. ఎందుకంటే స్పిరిచువల్ జర్నీలో ఉన్నంత రిజల్ట్ బయట ఉంటుందని వాళ్ళకి తెలియదండి. ఇప్పుడు నేను చెప్పాను కదా 21 టైమ్స్ అలా చెప్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం ఎక్కడ చూడండి, ఒక శ్లోకము 21 టైమ్స్ పలకండి అంటారు. 21 టైమ్స్ పలికినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి ఈ నెగిటివ్ ఆలోచనలనే వెళ్ళిపోతాయి. 21 టైమ్స్ ఎప్పుడైతే పలుకుతుంటాం అర్లీ మార్నింగ్, అది మన సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది. సబ్ కాన్షియస్ మైండ్లో ఒకసారి స్టోర్ అయింది అనుకోండి, మనం బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పంచభూతాలు అని చెప్తూ ఉన్నాం కదండి. నేను ఫస్ట్ మీకు ఏం చెప్పాను, నేను వేసే ప్రతి అడుగు అంటే ఎక్కడికి వేస్తున్నాము, ఈ అనంత విషయంలో ఎవరికి వెళ్తారో తెలియదు. నేను వేసే ప్రతి అడుగు, వెళ్ళే ప్రతి చోటు, అంటే మనం ఎక్కడికి వెళ్ళినా వెళ్ళండి, వేసే ప్రతి అడుగు, వెళ్ళే ప్రతి చోటు, కలిసే ప్రతి వ్యక్తి. అంటే ఒకరు జాబ్లో వెళ్ళిన వ్యక్తులను కలుస్తుంటారు, బిజినెస్లో కలుస్తుంటారు. నేను వేసే ప్రతి అడుగు, వెళ్ళే ప్రతి చోట, కలిసే ప్రతి వ్యక్తి, చేసే ప్రతి పని, అంటే ఎవరు ఏ పని అయినా చేస్తుండండి. దాని పట్ల చేసే ప్రతి పని సక్రమంగా, సవ్యంగా, సరళంగా, విజయవంతంగా జరిగినందుకు, అంటే గతం, జరుగుతున్నందుకు, వర్తమానం, జరగబోతున్న దానికి, భవిష్యత్తు. అంటే ఇట్లా నేను ప్రతిసారి ప్రేమతత్వం, కృతజ్ఞత అంటాం చూడండి. మనము జరిగిపోయిన దానికి కృతజ్ఞత చెప్తున్నాము, జరిగిన దానికి కృతజ్ఞత తెలుపుతున్నాము, జరగబోయేదానికి కృతజ్ఞత తెలుపుతున్నాము. అంటే ఇక్కడ సకల సృష్టికి, పంచభూతాలకు, మనుషులకు, ప్రతి ఒక్క దానికి కృతజ్ఞత తెలిపినప్పుడు ఏమవుతుందంటే, మనం మాట్లాడుకున్నాము, యూనివర్స్ అనేది మన యొక్క ఆలోచనలు తీసుకుంటుంది. నువ్వు ఏదైతే బలంగా నమ్ముతావో దాన్ని తీసుకొని దానికి సంబంధించిన రిజల్ట్ ఇవ్వడం అనేది యూనివర్స్ పని. ఈ విధంగా మనం అనుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనము మార్నింగ్ నిద్ర లేవగానే ఈ యొక్క ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి కదండి. ఇది పదే పలికినప్పుడు ఏమవుతుందంటే, పాజిటివ్ మైండ్తో ఎప్పుడైతే ఒక వ్యక్తి పదే పలికాడు అనుకోండి, అది యూనివర్స్లోకి వెళ్ళిపోతుంది. ఆ యూనివర్స్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మనం వెళ్ళే కంటే ముందు మనం ఏదైతే అనుకుంటున్నామో అది అక్కడికి వెళ్ళి ఏంటంటే క్రియేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఉన్నారండి, షూట్కి రావాలి, నేను రావడానికి టైం పడుతుంది, అక్కడంతా రెడీ చేసి పెట్టండి అంటే, ఇక్కడ స్టూడియోలో మీరు వచ్చే టైంకి అన్నీ రెడీ చేసి పెడతారా లేదా? సేమ్ అలాగేనండి. ఈ విధంగా వాళ్ళు 21 టైమ్స్ అనుకున్నారనుకోండి, వీళ్ళ యొక్క మాటలు అనేవి యూనివర్స్లోకి వెళ్ళిపోయి వీళ్ళు వెళ్ళే ప్రతి చోట ఇవన్నీ వాళ్ళకు ఏదైతే తగిన విధంగా ఉంటుందో ఆ విధంగా క్రియేషన్ జరిగి ఉంటుంది అనమాట. ఈ విధంగా 41 డేస్ వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏమవుతుంటే వాళ్ళ కోరుకునేది వాళ్ళ దగ్గరికి 100% వచ్చి తీరుతుంది. మొత్తానికి చాలా డౌట్స్ క్లారిఫై అయ్యాయి. 41 రోజులు దీక్ష అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట ఇది స్పిరిచువల్ జర్నీలో. సో గైస్, చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈ జర్నీ ఎందుకు స్టార్ట్ చేయాలి, మీరు ఏదో చెప్తున్నారు నార్మల్గా, ఇది రియాలిటీగా వర్కౌట్ అవుతుందా అని అందరూ చాలా మంది అనుకుంటూ ఉన్నారు. అండ్ కమెంట్ సెక్షన్లో కొంతమంది కమెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన చెప్పారు లైవ్లో కొన్ని ఎగ్జాంపుల్స్. 41 డేస్ ఈ దీక్ష గురించి తెలుసుకోవాలనుకుంటే ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి. యూనివర్స్కి ఎప్పుడు కృతజ్ఞతాభావంగా ఉంటూ మాట్లాడడం స్టార్ట్ చేయండి. రిజల్ట్ ఏ విధంగా ఉన్నది కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా స్పిరిచువల్ జర్నీ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు.